ముఖ్యంగా సార్ అందరికి చాలా మందికి సందేహం ఏంటంటే హ్మ్. లోకల్ ఎంసెట్ కాలేజీలు ఉన్నాయనుకోండి. రైట్. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అయిపోగానే కంప్యూటర్ ఎలైట్ బ్రాంచెస్, ఆ తర్వాత ఈసీఈ, ఆ తర్వాత త్రిబుల్ ఈ ఇచ్చుకుంటారు లోకల్‌లో వచ్చేసి. ఈ జోసా కౌన్సెలింగ్‌లోకొచ్చేసరికి హ్మ్. ఐఐటీస్‌లో ఉన్న ఐఐటీస్ ప్లస్ ఎన్ఐటీ సిస్టమ్ 2 మిక్సింగ్‌లో వచ్చే వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు ఎలా ఇచ్చుకోవాలి? అంటే ఫస్టు ఎన్ని ఐఐటీలకి కంప్యూటర్ సైన్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత కంప్యూటర్ ఎలైట్ కోర్సెస్ కొన్నున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. లేదా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కావచ్చు. ఇవి ఐఐటీలో ఎంతవరకు ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఎన్ఐటీలు రావాలి. ఆ తర్వాత వాటిలో మళ్ళీ ఏమన్నా ట్రిపుల్ ఐటీలు కూడా మిక్స్ చేయాలా? ఏ విధంగా ఇచ్చుకుంటే మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చేదానికి అవకాశాలు? అంటే ఇప్పుడు బేసికలీ ఆహ్, స్టూడెంట్‌కి, పేరెంట్‌కి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఏంటంటే, నాకు ఈ బ్రాంచే ప్రధానం. ఉంటే బ్రాంచ్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేదు, నాకు ఇన్‌స్టిట్యూటే ప్రధానం అంటే ఇన్‌స్టిట్యూట్‌కి ప్రామినెన్స్ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వాలి. లేదు, నాకు ఏదైనా మంచిదే బ్రాంచ్ ప్లస్ ఇన్‌స్టిట్యూట్. ఇన్‌స్టిట్యూట్ కాంబినేషన్ మనం చూసుకోవాలి అన్నప్పుడు, మనం కొంచెం ఆచితూచి అడుగులెయ్యాలి. హ్మ్. అయితే మనం మాట్లాడుతున్నప్పుడు ఐఐటీసు ఆ తర్వాత ఎన్ఐటీస్‌కి చాలా వ్యత్యాసం ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్. అంటే వన్ కెనాట్ రీప్లేస్ ఐఐటీ. ఐఐటీస్ విత్ ఎన్ఐటీస్. అది ఎందుకంటే ఐఐటీస్‌కి ఉన్న బ్రాండ్ వాల్యూ గాని, ఐఐటీస్‌కి ఉన్న రిసోర్సెస్ గాని, ఐఐటీస్‌కి ఉన్న టీచింగ్ ఎన్వైర్న్మెంట్ కానీ, ఐఐటీస్‌లో ఉన్న పియర్ గ్రూప్ కానీ మీకు ఎన్ఐటీస్‌లో దొరకదు. సో, కేవలం బ్రాంచ్ కోసము మీరు సాక్రిఫైస్ చేస్తారంటే మీరు యూ షుడ్ హావ్ ఫుల్ క్లారిటీ. ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నారు? ఏంటి అన్నది మీరు క్లారిటీ. క్లారిటీతో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటీ ఆహ్, గోవాలో వాడికి సమ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వచ్చింది. వర్సెస్ సమ్ ఎన్ఐటీలో కంప్యూటర్. కంప్యూటర్ సైన్స్ వచ్చింది. లెట్ అస్ సే. ఇప్పుడు ఆహ్, మనకు తెలుసు ఐఐటీ గోవా ఈస్ అ థర్డ్ జనరేషన్ ఐఐటీ. ఆల్‌రైట్. అండ్ నాది మా నాకు క్లారిటీ ఉంది. నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఐ హావ్ టు గెట్ ఇంటు ఎ గుడ్ జాబ్. అది ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. నాకు ఒక మంచి జాబ్ కావాలి. అలాంటప్పుడు మనకి ఎన్ఐటీస్‌లో కంప్యూటర్ సైన్స్ చేస్తే మనకు తెలుసు. కంప్యూటర్ సైన్స్ చేసి టాప్ టియర్ ఎన్ఐటీస్‌లో కంప్యూటర్ సైన్స్ చేస్తే జాబు అనేది మనకి రెడీగా ఉంటుంది. అంటే ఇఫ్ ఐ పెర్ఫార్మ్ వెల్ ఉంటుంది. అలాంటప్పుడు నేను ఐ కెన్ గో టు ద టాప్ టియర్ ఎన్ఐటీస్, ఎన్ఐటీ ట్రిచీ గాని, ఎన్ఐటీ సూరత్కల్ గాని, ఎన్ఐటీ వరంగల్ గాని, ఎన్ఐటీ రౌర్కెలా గాని ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కంప్యూటర్ సైన్స్ వచ్చిందనుకోండి. ఐ కెన్ గివ్ ప్రిఫరెన్స్ టు థాట్. కానీ క్లారిటీ మీకుండాలి. ఓకే. ఆ తర్వాత వన్స్ ఆ క్లారిటీతో మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళా రిగ్రెట్ అవ్వకూడదు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు? ఆహ్, ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒక ఆబ్జెక్టివ్‌తో ఒక డెసిషన్ తీసుకుంటారు. తీసుకొని ఆ తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత స్టూడెంట్స్‌తో కంపేర్ చేసుకుంటారు. అది చేయకూడదు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోర్ బ్రాంచ్‌కి వెళ్లారు. గుడ్. విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్. కోర్ బ్రాంచ్‌లోనే నా ఫ్యూచర్ ఉంటుంది. నేను కోర్ బ్రాంచ్‌లోనే నేను ఆహ్, జాబ్ తెచ్చుకుంటాను అన్నది అన్న ఆబ్జెక్టివ్‌తో ఒక ఐఐటీలో, ఒక టాప్ ఐఐటీలో కోర్ బ్రాంచ్‌కెళ్ళారు. చేసినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో కంప్యూటర్ సైన్స్ ఎక్కడో తీసుకొని ఉండొచ్చు. ఎన్ఐటీ. ఏది థర్డ్ జనరేషన్ ఐఐటీస్‌లోనే అయ్యుండొచ్చు అది. ఎన్ఐటీస్. లేకపోతే టాప్ ఎన్ఐటీస్‌లోనే ఉండొచ్చు. సో, వాళ్ళ కెరియర్ ట్రాజెక్టరీ ఒక రకంగా ఉంటుంది. మన కెరియర్ ట్రాజెక్టరీ ఇంకో రకంగా ఉంటుంది. సో, మనం ఈ 2 కంపేర్ చేసుకోకూడదు. నేను కన్విక్షన్‌తో నేను కోర్ బ్రాంచ్‌కెళ్ళాను. ఇప్పుడు కోర్ బ్రాంచ్‌లో ఏంటి మనకి స్టార్టింగ్ సాలరీస్ పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ ఒక 4, 5 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఆ సాలరీ అంతా పెరుగుతూ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ స్టెబిలిటీ ఇన్ దట్ కెరియర్ ఉంటుంది. ఆ తర్వాత ఈ లే ఆఫ్సు, ఈ ఫైరింగ్‌లు ఇవన్నీ ఈ బెడద ఉండదు. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వాళ్ళ వాల్యూ మార్కెట్‌లో పెరుగుతూ ఉంటుంది. సో, గ్రోత్ ఒక 10, 15 ఇయర్స్ అయిన తర్వాత ఆ గ్రోత్ ఇంకో రకంగా ఉంటుంది. రైట్? తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆల్‌రైట్. సో, సో ఇప్పుడు ఈ ఫస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ కెరియర్ ట్రాజెక్టరీ కోర్ బ్రాంచ్ తర్వాత ఈ ఐటీతో ఫస్ట్ 5 ఇయర్స్ ట్రాజెక్టరీ కంపేర్ చేసుకుంటే మీరెప్పుడు డిసప్పాయింటింగ్‌గానే ఉంటుంది. సో, మీరు ఆ పని చేయకూడదు.
సో you should go with full conviction that I am looking at my career trajectory for 25-30 years. లాంగ్ టర్మ్లో నా కెరియర్ ట్రజెక్టరీ చూసుకుంటున్నాను. నాకు కోర్ బ్రాంచ్లో ఇంట్రెస్ట్, నాకు ఆ సబ్జెక్ట్లో డెవలప్ అవ్వాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డెవలప్ అవ్వాలి. గో హెడ్, చాలా చాలా చేయొచ్చు అక్కడ. గో హెడ్ అండ్ వర్క్ ఇన్ దట్. అంతేగాని నువ్వు ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళిన తర్వాత యూ కెనాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి. వాడికి ఏదో కంప్యూటర్ సైన్స్లో, వాడికి ఏదో గూగుల్లో వచ్చింది, వాడికి ఏదో 45 లక్షల ప్యాకేజ్ ఇండియాలో వచ్చింది, నాకు 20 లక్షల ప్యాకేజే వచ్చింది అని ఆ కంపారిజన్ చేయాలి. రైట్? సో ఈ క్లారిటీ అయితే పేరెంట్కి ఉండాలి.